భగవద్గీత నేటి యువతకు వ్యక్తిత్వ వికాసంలో పనిచేస్తుందని అంటారు. అటువంటి భగవద్గీత నుంచి నేటి యువత ఎటువంటి అంశాలని అభ్యసించాలి? ఇది నిజంగా చెప్పాలి అంటే ఉత్తమోత్తమైన ప్రశ్న అమ్మ. ఎందువల్ల అంటే యువతకు మన గ్రంథాలు అవసరమా అనేటువంటి ఒక మీమాంస కూడా ఉంది ఈ రోజుల్లో. ఎందువల్ల అంటే యువత ఏమనుకుంటున్నారంటే మాకున్నటువంటి మా దృక్పథానికి ఎప్పుడో రాసినటువంటి ఎప్పుడో మనకు అందించబడినటువంటి గ్రంథాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? నిజంగా చెప్పాలి అంటే వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ప్రారంభమయ్యేదే భగవద్గీతతో. ఈరోజు మనం బాగా చూసినట్టయితే అక్కడ అర్జునుడిని ఒక నిమిత్త మాత్రంగా చేసుకున్నారు. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు కూడా. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అన్నారు. సవ్యసాచి అంటే ఈ రోజుల్లో మనం మల్టీ టాస్కింగ్ అంటాం కదా, ఆ పదం కూడా అక్కడ వాడారు. సవ్యసాచి అంటే అనేక పనులు చేయగలిగినటువంటి టాలెంటెడ్ పర్సన్ అయినా అంత ఆయనకు శక్తియుక్తులు ఉన్న అర్జునుడు కూడా ఒక దశలో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా కార్య ఉన్ముఖుణ్ణి చేశారు. అంటే నీవు చేయవలసినటువంటి, నీవు నిర్వహించవలసినటువంటి, నీవు నెరవేర్చవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నీవు అనుష్ఠానం చేయి. ధర్మం విషయంలో నువ్వు ఎప్పుడు కూడా వెనక్కు రారాదు. వెనక్కు మరలడం అనేటువంటిది చాలా దోషం. కాబట్టి నీ స్వధర్మం ఏదైతే ఉన్నదో స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని స్వధర్మాన్ని నీవు నిర్వర్తిస్తూ వెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే ఈనాటి యువతకు ఇంతకంటే మంచి మార్గదర్శకం ఇంకెక్కడా ఉండదమ్మా. అలాగే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణ పరమాత్మ నీవు ఏకాగ్రతతో విన్నావా అని అడుగుతారు. అంటే ఎప్పుడు కూడా ఏకాగ్రత అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యం. ఒక అంశాన్ని గనక మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అంటే మనిషి ఏకాగ్రత కలిగి ఉండాలి. అలాగే యువతకు చాలా ముఖ్యమైన అంశం 2వ అధ్యాయంలోనే ఉంది మనకు సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాలు. స్థితప్రజ్ఞుడు, ప్రజ్ఞ అంటే ఆలోచన శక్తి, స్థిత అంటే ఎప్పుడు కూడా అది చాలా కరెక్ట్గా ఎలా ఉండాలనో మన ప్రజ్ఞ అలా ఉండడమే స్థితప్రజ్ఞ. మనకు ప్రజ్ఞ ఉంటుంది కానీ చంచలంగా ఉంటుంది. ఒకసారి మనమే అనుకుంటాం నేను ఎలా చేశాను ఈ పని అని. అంటే అలాంటి సందర్భం కూడా వస్తుంది. ఎందుకు అంటే అప్పుడు ప్రజ్ఞ మనం అనుకున్న స్థాయిలో ఉండదు. అలా కాకుండా అన్ని సందర్భాల్లో స్థిరంగా ఉండటమే స్థితప్రజ్ఞత. మరి ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు అద్భుతంగా చెప్పారు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి అద్వత్ అని. సముద్రం చూడండి, సముద్రమే మనకు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పారు. మనం అందరూ కూడా సముద్రాన్ని ఉపాసించాలి అన్నారు. ఎందువల్ల అంటే ముఖ్యంగా తీర ప్రాంత వాసులకు సముద్రం చాలా ఇష్టమైనటువంటిది. సముద్రం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, యువత ఏం నేర్చుకోవాలి అంటే యువతకు ఒక ప్రశంస రాగానే పొంగిపోతూ ఉంటారు. ఏదైనా ఒక గడ్డు కాలం, కష్టకాలం, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒక రకంగా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్షల్లో నేను నెగ్గాలి అనేటువంటి ఉత్సాహాన్ని వదిలిపెట్టి నిరుత్సాహం, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ జీవితమే అంత ఒక అంధకార బంధురం అయిపోయిందని వాళ్ళందరూ కుచించుకొని పోతూ ఉంటారు. మరి అటువంటి మార్గం తప్పు అని భగవద్గీత చెప్తోంది. సమస్య వచ్చింది నువ్వు అధిగమించడానికి, అంతేకాని కృంగిపోవడానికి కాదు. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు, ఉద్ధరే తాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో. అన్ని శక్తియుక్తులు నీలో ఉన్నాయి కాబట్టి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. మరి సముద్రం ఏం చెప్తోంది? మామూలుగా మనం చూస్తాం, ఎండాకాలంలో కనుక తీర ప్రాంత వాసులు చూసినట్టయితే ఆవిరైపోయి సముద్రంలో ఉన్న జలాలంతా అలా పైకి వెళ్ళిపోతుంటాయి, తెరల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఉన్న నీరంతా కూడా అలా ఆవిరైపోతుందని సముద్రుడు ఏమైనా బాధపడుతున్నాడా? అయ్యో నా గతి ఏమైపోతుందని ఆయన వ్యాకులత చెందాడా? ఏం చెందాడు, అలాగే ఉంటాడు. నిర్మలంగా తాను ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇక వెనువెంటనే వచ్చేది వర్షాకాలం. నదులు, వాగులు, డొంకలు అన్నీ కూడా ఏకమైపోయి ఉధృతంగా ప్రవహిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా సముద్రంలోకి అలా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే కూడా ఇన్ని నీళ్లు వస్తున్నాయి కదా అని పొంగిపోతాడా? పొంగడు. అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నేను నా తత్వంలో ఉంటాను. మరి ఇంతకంటే ఆదర్శం ఏముంటుంది చెప్పండి యువతకు? ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం నుండి పర్వతాన్ని కనుక మనం చూసినట్టయితే ఆ స్థిరత్వం, అసలు పర్వతం ఎంత స్థిరంగా ఉంటుంది అంటే
నల్లని కారు మబ్బులు, ఆ మేఘాలను చూస్తే ఇక ప్రళయమేమో, సృష్టి అంతమైపోతుందేమో అనేంత ఒక భయము విస్మయం కలుగుతాయి. మరి అటువంటి మేఘాలు దూసుకొని వస్తున్నా కూడా ఆ పర్వతం అలాగే స్థిరంగా శాంతచిత్తంగా ఉంటుంది. అవి పర్వతాన్ని ఢీకొని నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి సమస్యను మనం ఎదుర్కోవాలి, ప్రతి సమస్యను కూడా అధిగమించే ప్రయత్నం చేయాలి. అనంతమైనటువంటి భగవంతుని యొక్క శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వధర్మాన్ని ఆచరించాలి. వారి మార్గంలో వారు కృషి చేసి సాఫల్యతను పొందాలి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అని యువతకు భగవద్గీత మంచి సందేశం ఇస్తోందమ్మా.